హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చుక్కకూర పప్పు చేస్తున్నా. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం రండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, పసుపు, జీలకర్ర, ఆవాలు, చుక్కకూర, కందిపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఆయిల్, ఇంగువ. ఇంతేనండి సింపుల్ ఇంగ్రీడియంట్స్. ప్రాసెస్లోకి వెళ్దామా? దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులో చుక్కకూరను వేసేసుకున్నాను. తర్వాత ఒక చిన్న కప్పు కందిపప్పును తీసుకొని 2 టైమ్స్ కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ సేపు నానబెట్టేసుకోవాలి. ఇలా నానబెట్టేసుకోవడం వలన పప్పు మెత్తబడుతుంది. అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపును, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పును వేసేసి ఒక గ్లాస్ వాటర్ను వేసేసుకోవాలి. పప్పును కుక్కర్లో ఉడికించుకునే వాళ్ళైతే ఈ స్టేజ్లోనే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకోండి. ఇలా ఒక బౌల్లో ఉడికించుకునే వాళ్ళైతే ఒక 10 నిమిషాల తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేసేసుకోండి. స్టవ్ ఆన్ చేసి పప్పుని స్టవ్ పైన పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత అందులో ఈ స్టేజ్లో నేను పచ్చిమిర్చిని యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి పప్పు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత దించేసి మనం పప్పు గుత్తితోటి మెత్తగా రుబ్బేసుకోవాలి. రుబ్బుకున్న పప్పును పక్కకు పెట్టేసి పప్పులోకి పోపును పెట్టేసుకుందాము. దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టేసుకున్నాను. కడాయి వేడెక్కిన తర్వాత అందులో 2 పావుల నూనెను పోసేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో పావు టీ స్పూన్ ఆవాలను వేసేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసేసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత అందులో 4 ఎండుమిర్చిని వేసేసుకుంటున్నాను. ఎండుమిర్చి వేసుకున్న తర్వాత అందులో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలను వేసేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలను ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవడం వలన మనం తినేటప్పుడు చాలా మంచి టేస్ట్ అనేది ఉంటుంది. వెల్లుల్లి రెబ్బలు దూరగా వేగిన తర్వాత అందులో ఉల్లిపాయలను వేసేసుకోవాలి. ఉల్లిపాయలను కొంచెం పెద్ద పీసెస్గానే కట్ చేసుకోండి. ఉల్లిపాయలను ఇలా దూరగా వచ్చేంత వరకు వేపుకోండి. ఇలా వచ్చిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వలన చుక్కకూర పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు రెమ్మలు వేసేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరను వేసేసుకోవాలి. కొత్తిమీర నచ్చని వాళ్ళైతే స్కిప్ చేసేసుకోవచ్చు. కానీ కొత్తిమీర వేసుకోవడం వలన పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి కొత్తిమీర వేసి ట్రై చేయండి. ఇలా కొత్తిమీర కరివేపాకు వేగిన తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ ఇంగువను వేసేసుకుంటున్నాను. ఇంగువ వేసుకోవడం వలన పప్పు చాలా కమ్మగా ఉంటుంది. ఇంగువ వేగిన తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకోవాలి. పసుపు వేసేసిన తర్వాత ఒక 2 సెకండ్స్ కలుపుకొని పోపుని పప్పులో యాడ్ చేసేసుకోవాలి. ఇలా ఒకసారి ఖచ్చితంగా చుక్కకూర పప్పును ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్స్ చేసి చెప్పండి. పోపు అంతా వేసేసిన తర్వాత పప్పును స్టవ్ పైన పెట్టి అందులో కొద్దిగా కొత్తిమీరను సరిపడంత సాల్ట్ను వేసేసి
కొద్దిసేపు ఉడికిన తర్వాత స్టవ్ బంద్ చేసుకోవాలి. అంతేనండి, స్టవ్ బంద్ చేసుకొని ఒక బౌల్కి సర్వ్ చేసేసుకోవాలి. అంతేనండి, సుక్కకూర పప్పు రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకేనండి, మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్.